ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు మాజీ ఎంపీ సంతోష్ హాజరయ్యారు. సంతోష్ ను ఫోన్ ట్యాపింగ్ పై విచారిస్తూ ఉన్నారు సిట్ అధికారులు. ఇక సంతోష్ వెంట అసలు బీఆర్ఎస్ క్యాడరే కనిపించలేదు. హరీష్ కేటీఆర్ ను విచారించిన సమయంలో మనందరం కూడా చూసాము. బీఆర్ఎస్ క్యాడర్ అక్కడ ఉండటం, ఇంకా కేటీఆర్ ను విచారించిన సమయంలో అక్కడ లోపలికి వెళ్లేందుకు కూడా ప్రయత్నించడం, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లోకి వెళ్లేందుకు ప్రయత్నించడం, ఈ అన్ని పరిస్థితులను చూసాం. కానీ ఇప్పుడు సంతోష్ వెంట ఎవరూ కూడా బీఆర్ఎస్ క్యాడర్ అసలు రాలేదు. సిట్ ఆఫీస్ వద్ద బీఆర్ఎస్ కార్యకర్తల ఆందోళన, ధర్నాలు కొనసాగాయి. అలాంటిది భారీ ర్యాలీతో సిట్ విచారణకు వెళ్లారు హరీష్ రావు, కేటీఆర్. ఇప్పుడు సిట్ కార్యాలయం వద్ద సంతోష్ వెంట అసలు బీఆర్ఎస్ క్యాడరే కనిపించడం లేదు. మాజీ సీఎం కేసీఆర్కు అత్యంత సన్నిహితుడుగా, పార్టీని, ప్రభుత్వాన్ని షాడో సీఎంగా నడిపారు సంతోష్ అంటూ కూడా ఆయన మీద అనేక కథనాలు, వార్తలు ఉన్నాయి. ఇప్పటికీ కేసీఆర్కు అత్యంత సన్నిహితంగా ఉంటూ ఉన్నారు సంతోష్. మరి అలాంటిది సంతోష్ వెంట ఎవ్వరూ కూడా లేరు బీఆర్ఎస్ క్యాడర్ అంటే సంతోష్ని క్యాడర్ లైట్ తీసుకుంటుందా? పార్టీ ఓటమికి సంతోషే కారణమని భావిస్తూ ఉన్నారా? ఈ భావనలోనే కొంతమంది నేతలు సంతోష్కి దూరంగా ఉండి ఇప్పుడు ఎవరు కూడా క్యాడర్ రాలేదా? కేసీఆర్ను కలవకుండా చేసింది అసలు సంతోషే అంటున్నారు ఇప్పుడు నేతలు. అయితే సంతోష్పై బహిరంగంగా మరొక వైపు కవిత చేసిన విమర్శలను కూడా చూసాం. ఇక కేసీఆర్ వద్ద ఉన్న మొదటి దెయ్యం సంతోష్ అంటూ కవిత కూడా వ్యాఖ్యానించారు. ఇక ఇదే భావనలో క్యాడర్ మొత్తం ఉన్నారా? అందుకని ఇప్పుడు సంతోష్ విషయంలో లైట్ తీసుకుంటున్నారా? ఎందుకు ఎవరు కూడా సంతోష్ వెంట రాలేదు? అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, గౌరవనీయులు, ఉద్యమ నాయకులు ఉద్యమకారులకు దూరమైనరంటే, పేద ప్రజలకు దూరమైనరంటే, అమరవీరుల కుటుంబాలకు దూరమైనరంటే, పెద్ద పెద్ద నాయకులు గద్దర్ గారు లాంటి వాళ్ళు గేట్ బయట ఉండే పరిస్థితి వచ్చిందంటే, ఈటెల రాజేందర్ గారు లాంటి వాళ్ళు పార్టీ వీడే పరిస్థితి వచ్చిందంటే, ఈ అన్ని దుర్మార్గాలకు కూడా సెంటర్ పాయింట్, మొదటి దయ్యం ఈ సంతోష్ రావు అనేటటువంటి వ్యక్తి. మరి ఆ సంతోష్ రావు గారిని సిట్ ఇప్పుడు పిలిచిందని చెప్తూ ఉన్నారు ఫోన్ ట్యాపింగ్ విషయంలో. కానీ ఈ ముఖ్యమంత్రి గారు, ఈ గుంపు మేస్త్రి గారు, ఆయనకు ఉండేటటువంటి ప్రధాన గూఢాచారి కూడా ఈ సంతోష్ రావే. ఫామ్ హౌస్లో కేసీఆర్ గారు సగం ఇడ్లీ తిన్నారా, ఫుల్ ఇడ్లీ తిన్నారా అనే ఇన్ఫర్మేషన్ గుంపు మేస్త్రికి ఇచ్చేదే ఈయన. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతిని అడిగి తెలుసుకుందాం. క్రాంతి, ఈరోజు సిట్ విచారణకు సంతోష్ హాజరవడం జరిగింది. కానీ ఇక్కడ గమనించాల్సిన సంతోష్తో పాటు బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు ఎవరూ కూడా రాకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది. సంతోష్ రావు ఎవరైతే కేసీఆర్ కు షాడో గా ఉన్నటువంటి సంతోష్ రావును ఈరోజు టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ విచారణకు పిలిచింది. అయితే గత వారం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకులుగా ఉన్నటువంటి హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కేవలం 3 రోజుల వ్యవధిలోనే వీళ్ళిద్దరినీ కూడా సిట్ విచారణకు పిలిచింది. ఈ క్రమంలో ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ మొత్తంగా కూడా ఇటు రాష్ట్ర నాయకత్వం నుండి మొదలు పెడితే గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తల వరకు కూడా చాలా వేలాది మంది ఈ విచారణ సమయంలో ఇటు హరీష్ రావు, కేటీఆర్ వెంట నడిచిన సందర్భం కనిపించింది. ప్రధానంగా ఎప్పుడైతే విచారణకు ఈ ఇద్దరు నేతలు వచ్చిన 2 సందర్భాల్లోనూ ఉదయమే పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించడం, తాము చెప్పాలనుకున్నటువంటి అంశాన్ని చెప్పడంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం పైన విమర్శలు చేసినటువంటి సందర్భాలు అంతా ఇప్పటి వరకు కూడా చూస్తూ వచ్చాం. అయితే అనంతరం అక్కడి నుండి భారీ ర్యాలీగా తమ కార్యకర్తలందరి సమక్షంలో, నాయకులందరి సమక్షంలో వచ్చి సిట్ విచారణకు ఇద్దరు నేతలు అయితే హాజరయ్యారు. అయితే ఏదైతే సంతోష్ రావుకు ప్రభుత్వం ఇటు సిట్ నోటీసులు అయితే ఇచ్చిందో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఎవ్వరు బీఆర్ఎస్ లో ఉన్నటువంటి ఏ స్థాయి నాయకులు కూడా ఈ అంశం పైన పెద్దగా రియాక్ట్ కాలేదు. కేవలం ఎప్పుడైతే నోటీసులు సిట్ జారీ చేసింది అనేటువంటి వార్త వెలుగులోకి వచ్చిందో అప్పుడే సంతోష్ రావు నాకు నోటీసులు అందాయి, ఖచ్చితంగా నేను నా పరిధిలో ఉన్నటువంటి అంశాలను తెలియజేస్తాను అనేటువంటి ఒక ట్వీట్, ఒక పత్రికా ప్రకటన అయితే ఆయన జారీ చేశారు. కానీ అప్పటి నుండి నోటీసులు వచ్చినప్పటి నుండి ఆయన ఈ రోజు జూబ్లీహిల్స్ లోని సిట్ కార్యాలయానికి వచ్చేంత వరకు ఏ నాయకుడు కూడా ఆయన పైన స్పందించలేదు. అయితే సంతోష్ రావు సిట్ కార్యాలయానికి వచ్చిన సందర్భంలో కూడా సాదా సీదాగా ఒకే ఒక కారులో తనకు సంబంధించినటువంటి ఒకరిద్దరు అనుచరులను వెంటేసుకొని వచ్చారు తప్ప ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, కనీసం గులాబీ జెండాలు కూడా అక్కడ కనిపించినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. ఈ మొత్తం వ్యవహారాన్ని పరిశీలించినటువంటి రాజకీయ విశ్లేషకులు
అయితే సంతోష్ రావును భారతీయ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ లైట్ తీసుకుంది. పార్టీ అధినాయకత్వమే కాదు, సాధారణ కేడర్ కూడా ఈయనను పట్టించుకోవట్లేదు అనే ఒక కామెంట్స్ అయితే చేస్తూ వస్తున్నారు. అంటే క్రాంతి ఏదైతే కవిత మాట్లాడారో సంతోష్ రావే మొదటి దయ్యము, తన వల్లే గద్దరికి అవమానం జరగటం కానీ, బయట నుంచోటం కానీ, ఇవన్నీ కూడా ఇటు ఈటల పార్టీని వీడటం కానీ, వీటన్నిటికీ సంతోష్ రావే కారణం అంటూ కూడా కవిత వ్యాఖ్యలు చేశారు. ఇదే విషయాన్ని అక్కడ ఉన్న బీఆర్ఎస్ నేతలు కూడా విశ్వసిస్తున్నారా? అయితే సంతోష్ రావు ఏదైతే తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత సీఎం కేసీఆర్ అయ్యారో అప్పటి నుండి కాకుండా ఆయన రాజకీయ ప్రస్థానం 2006 వెంట ఎప్పుడైతే హరీష్ రావు ఎమ్మెల్యేగా గెలిచి కేసీఆర్ కు దూరమయ్యారో అప్పటి నుండి కూడా సంతోష్ రావు కేసీఆర్ కు అన్ని తానే వివరించారు. ఇటు ఉద్యమం క్రమంలో కావచ్చు, ఆ తర్వాత సీఎం అయినాక కూడా కేసీఆర్ ను కలవాలంటే ముందుగా ఖచ్చితంగా సంతోష్ రావును ప్రసన్నం చేసుకోవాలి. ఆయన అపాయింట్మెంట్ ఇస్తే తప్ప కేసీఆర్ ను కలవలేని సిచ్యువేషన్ ఉంటుందనేటువంటి ఒక ప్రచారం అయితే తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో ముందు నుండి సాగింది. అయితే ఎప్పుడైతే సంతోష్ రావు ప్రగతి భవన్ చేరుకున్నారో, ఎప్పుడైతే సీఎం గా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారో ఆ క్షణం నుండి కేసీఆర్ సంబంధించినటువంటి అంతరంగిక వ్యవహారాలతో పాటు తెలంగాణ పాలనా వ్యవహారంలో కూడా సంతోష్ రావు పాత్ర పెరిగింది. ప్రధానంగా కేసీఆర్ ను నిత్యం కలవాల్సిన అప్పట్లో ఉన్నటువంటి డీజీపీలు కావచ్చు, సిఎస్లు కావచ్చు, ఎస్ఐబి చీఫ్స్ కావచ్చు, వీరంతా కూడా ప్రతిరోజు కూడా ఎస్ఐబి చీఫ్ ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల పైన ఇంటెలిజెన్స్ నివేదికలకు సీఎం కు నేరుగా అందించాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఎప్పుడైతే కేసీఆర్ విషయంలో మాత్రం కేసీఆర్ కు షాడోగా ఉన్నటువంటి సంతోష్ రావే ఆ ఎస్ఐబి నివేదికలను అందుకోవడం, వాటిని అన్నింటినీ కూడా కేసీఆర్ కు బ్రీఫ్ చేయడం, కేసీఆర్ ఇచ్చినటువంటి ఇన్పుట్స్ ని ఇటు ఎస్ఐబికి కావచ్చు, పోలీస్ నిఘా వర్గాలకు కానీ అందించినట్టుగా కూడా గతంలో వార్తలు వచ్చాయి. ఇదే క్రమంలో ఇటు గద్దర్ని కావచ్చు, ఈటల రాజేందర్ ను పార్టీ నుండి బయటికి పంపించడం, అవమానించిన పరిస్థితులు పక్కకు పెడితే ఇటు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, చివరికి తన కేసీఆర్ గారాల పట్టి కవిత కావచ్చు, వీరు ఎవ్వరు కేసీఆర్ ను కలవాలన్నా కూడా సంతోష్ రావును ప్రసన్నం చేసుకోవాలి. సంతోష్ రావు చెబితేనే ఇటు ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు కావచ్చు, అటు ప్రగతి భవన్ కు కావచ్చు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుందనేటువంటి ఆరోపణలు గతంలో వ్యక్తమయ్యాయి. ఇందుకు కొనసాగింపుగానే ఈ రోజు విచారణలో కూడా ఖచ్చితంగా ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించినటువంటి అనుమతులు కావచ్చు, ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేయాలి, ఎవరెవరి సమాచారాన్ని తీసుకోవాలి, ఆ ఫోన్ ట్యాపింగ్ ద్వారా వచ్చినటువంటి సమాచారాన్ని కేసీఆర్ కు చేరవేయడంలో ఇటు ఎస్ఐబి అధికారులతో పాటుగా సంతోష్ రావు కీలకంగా వ్యవహరించిన ఆరోపణలే ప్రస్తుతం వ్యక్తమవుతున్నాయి. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఖచ్చితంగా సంతోష్ ముఖ్యంగా కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంతోష్ రావు మీద వస్తున్నటువంటి ఆరోపణలు ఏంటి? ఎందుకంటే గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారు, అంటే చాలా కీలకమైన పాత్రే సంతోష్ రావు పోషించారు అని చెప్పి కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిజానికి సంతోష్ రావు కేసీఆర్ కు ఎంతైతే ఆంతరంగికుడో అంతే పరిమాణంలో ఎక్కడైతే కేసీఆర్ కు రావాల్సినటువంటి ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో, ఇటు అధికారం నుండి కావచ్చు, పోలీస్ వర్గాల నుండి కావచ్చు, ప్రభుత్వ వర్గాల నుండి కావచ్చు, పార్టీ నుంచి కావచ్చు, ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ కేసీఆర్ ను చేరాలన్నా ఖచ్చితంగా అది సంతోష్ గడప దాటిన తర్వాతనే, సంతోష్ కు తెలిసిన తర్వాతనే కేసీఆర్ కు తెలుస్తుంది అనేటువంటి అభిప్రాయం అయితే ముందు నుండి ఉంది. ప్రధానంగా అప్పట్లో అధికారంలో 2018 తర్వాత ఎప్పుడైతే బీఆర్ఎస్ రెండవ విడత అధికారంలోకి వచ్చిందో అప్పటి నుండి కూడా రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతూ వచ్చాయి. ప్రధానంగా ఇటు రేవంత్ రెడ్డి సెంట్రిక్ గా కాంగ్రెస్ పార్టీ, బండి సంజయ్ సెంట్రిక్ గా భారతీయ రాష్ట్ర సమితి బీజేపీ రెండు కూడా ఇక్కడ తెలంగాణలో తమ రాజకీయ ఆధిపత్యాన్ని పెంచుకుంటూ వచ్చాయి. ఇదే క్రమంలో ఇలాంటి వారికి రఘునందన్ రూపంలో కావచ్చు, ఈటల రాజేందర్ రూపంలో కావచ్చు మరికొంతమంది నాయకులు తోడారు. అలాగే 2001 నుండి తెలంగాణ ఉద్యమంలో తనతో కలిసి పనిచేసినటువంటి దిలీప్ లాంటి నాయకులు, విజయరామారావు లాంటి నేతలు, వీళ్ళంతా కూడా అప్పుడు ఇటు భారతీయ బీజేపీలో అలాగే కాంగ్రెస్ పార్టీలో చేరుతూ వచ్చారు. కేసీఆర్ సంబంధించినటువంటి కీలక వ్యవహార శైలి కావచ్చు, వ్యక్తిగతంగా ఆయనకు ఉండేటువంటి విధానాల పరంగా కావచ్చు, ఆయన అలవాట్ల పరంగా కావచ్చు, ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఆయనకు కౌంటర్ ఇస్తూ వచ్చారు. ఈ మొత్తం వ్యవహారం ఎప్పుడైతే సీరియస్ గా అవుతుంది అనేటువంటి క్రమంలో 2023 ఎలక్షన్స్ ఏవైతే తెలంగాణ అసెంబ్లీకి ఎలక్షన్స్ వచ్చాయో, ఈ ఎలక్షన్స్ సందర్భంలో ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కీలక నాయకులు, ఇటు సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఉన్నారు, ఆయన అప్పట్లో పిసిసి చీఫ్ గా ఉన్నారు, ఆయన నుండి మొదలు పెడితే బండి సంజయ్ తో పాటుగా
ఏదైతే నియోజకవర్గ స్థాయిలో ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే నల్గొండ జిల్లా నకరికల్ ప్రాంతానికి సంబంధించినటువంటి వేముల వీరేశం, ఆయన అప్పటికి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు తప్ప ఎమ్మెల్యే కూడా కాదు. కానీ అలాంటి సాధారణ నేత బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటికీ అసంతృప్తిగా ఉన్నటువంటి సాధారణ నేత, అలాంటి అసంతృప్త నేతలతో పాటుగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి కీలక నాయకుల వరకు కొన్ని వేల సంఖ్యలో ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టుగా కూడా ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ఈ ఫోన్ ట్యాపింగ్ విచారణ సందర్భంలో కూడా చాలా మంది నేతలు ఈ విచారణకు వచ్చిన సందర్భంలో తమతో పాటు తమ డ్రైవర్లు, పిఏలు, పిఆర్ఓలు, చివరికి తమ ఇంట్లో మనుషుల ఫోన్ ట్యాపింగ్లు కూడా జరిగినట్టుగా వాళ్ళు ఆరోపించారు. అలాంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తంగా కూడా కేసీఆర్ కు ఇచ్చేటువంటి నివేదిక ఏదైతే ఉందో ఆ నివేదిక పైన ఖచ్చితంగా సంతోష్ రావుకు స్పష్టత ఉంటుంది. సంతోష్ రావును విచారించినట్టయితేనే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఒక కొలిక్కి వస్తుంది అనేటువంటి ఆలోచనలో సిట్ బృందం అయితే ఉంది. అందుకు కొనసాగింపుగానే ఇక్కడ సంతోష్ రావును ఈ రోజు విచారణకు పిలిచినట్టుగా సమాచారం అందుతుంది. రైట్, స్టే విత్ us క్రాంతి, మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. ఇక సిట్ బృందం సంతోష్ రావును విచారిస్తూ ఉంది. గత ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించి షాడో సీఎంగా వ్యవహరించారు సంతోష్ రావు అంటూ కూడా ఆయన మీద కథనాలు ఉన్నాయి. అయితే అటువంటి సంతోష్ రావును కనుక విచారిస్తే ఈ మొత్తం కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరో కీలక దశకు చేరుకుంటుంది. అంటే మొత్తం కూడా ఒక కొలిక్కి చేరుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. అందుకని చెప్పి ఇప్పుడు సంతోష్ రావు విచారణ చాలా కీలకంగా మారింది. అందరిలో ఒక ఉత్కంఠ, ఆసక్తి కొనసాగుతుంది. మరొకటి ఏంటంటే ఈ అంశంలో సంతోష్ రావు వెంట ఎవరు కూడా బీఆర్ఎస్కి సంబంధించిన క్యాడర్ రాకపోవటం, ఏదైతే కవిత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇప్పుడు సంతోష్ రావు వెంట ఎవరు కూడా బీఆర్ఎస్ క్యాడర్ కానీ నేతలు కానీ ఎవరూ లేకపోవడంతో కూడా దీని మీద అనేక ఊహాగానాలు, దీని మీద అనేక రకాలుగా చర్చలు జరుగుతూ ఉన్నాయి.